సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక అక్రమ కేసు సిఐ రావతమ్మ గారు ఒక అక్రమ కేసు తప్పుడు కేసు కట్టారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కేవలం ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మరి దుర్వినియోగం చేసే కేసు ఈరోజు సిఐ రావతమ్మ గారు కట్టడం జరిగింది. కేవలం సొంత భూమిలో సన్యాసిపాత్రి గారు మరి ఉన్న సరుగుడు తోట కింద యువకులు అప్డేట్స్ కొడుతుంటే ఒక అక్రమ కేసు ఎస్సీ ఎస్టీ మరి వర్తించే విధంగా ఒక తప్పుడు కేసు అక్రమ కేసు కట్టారు. ఈ రోజు వరకు కూడా సుమారుగా 4 రోజులైన సరే ఈ రోజు కూడా ఎంక్వైరీ చేయలేని పరిస్థితి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే 2012 సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ చేశారు. ఎవరు చేశారంటే 2012 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల క్రితం ఎవరు చేశారంటే స్పీకర్ అయ్యన్న పాత్రి గారు, చింతకాయల సన్యాసిపాత్రి గారు, అలాగే చింతకాయల రామలక్ష్మి గారు, చింతకాయల ప్రశాంత్ గారు నలుగురు కలిపి ఒక అగ్రిమెంట్ని ఎవరికి ఇచ్చారంటే మన ఎవరైతే గబ్బాడ కాపురసలు ఈ రాజబాబు గారికి ఒక 12 సంవత్సరాల పాటు ఒక అగ్రిమెంట్ని ఇవ్వడం జరిగింది. అంటే 2014 వరకు కూడా ఆయన ఆ కార్యక్రమం అందులో యువకులు అప్డేట్ చేసుకోవడానికి 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదైతే అయిన తర్వాత 50% ఆయనకి 50% ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో 50% చేయాలనే ఉద్దేశం మీద ఒక అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ అయ్యి ఎన్నాళ్ళైందండి? 2024లో అయిపోయింది. 4 నెలలు అంటే సుమారుగా 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోతే ఈయనకి ఏంటంటే సంబంధం, ఏర్ల రాజబాబుకి ఏంటి సంబంధం? 2 సంవత్సరాలు అయిపోతే ఎవరి పాస్ పుస్తకాలు వాళ్ళకు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది పెండింగ్లో స్పీకర్ అయ్యేందు పత్రిక గారు కూడా చెప్పారు ఎవరి వాటాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వాళ్ళు పనిచేసుకొని కూడా చెప్పారు. మరి ఈయనకి ఏంటి సంబంధం అంటున్నాను. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళ తోట, వీళ్ళకి సంబంధించిన తోట, వీళ్ళ పాస్బుక్లో ఉన్న తోట వెళ్తుకొని నరుకుతుంటే ఈరోజు సిఐ రావతమ్మ గారు అక్రమంగా మరి ఎవరైతే లాలం స్వామి అక్కడ ఉన్నాడో లాలం స్వామి పార్టీ లీడర్ మీద ఒక అక్రమ కేసు ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. ఈ ఈళ్ళ రాజబాబు తీసుకున్నది లీజు తీసుకున్న 12 సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత ఈయన ఇంకో ఆసామికి ఎవరు దాసట, ఆ దాసికి ఒక లీజుకి ఇచ్చాడంట. ఆయన ఒక్కసారి అంటానంటే ఈరోజు ఒకసారి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు నర్సీపట్నంలో, టీడీపీ నాయకులు కూడా మీ ద్వారా పత్రికా పెద్ద ద్వారా చెప్తున్నాను. ఎవరైతే ఈ దాసు ఉన్నారో ఈయనంట సర్వేకర్ల వ్యాపారం చేస్తాడంట. నిజంగా చెప్పండి సార్, మీకు ఎవరన్నా మీ ద్వారా టీడీపీ నాయకులందరినీ అడుగుతున్నా. ఈ దాసు ఈ దాసు అనే వ్యక్తి సర్వేకారులు వ్యాపారం చేస్తాడంట. అదేమో ఈళ్ళ రాజబాబు గారు ఇచ్చారంట. అంటే ఇది కావాలని కేవలం ఒక టార్గెట్ చేయాలని. అంటే ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అక్రమంగా కేవలం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ విధమైన ప్రోత్సాహం మీరు చేయడం కరెక్ట్గా అడుగుతాను. అంటే ఇదే సాంప్రదాయం రేపు రాబోయే రోజుల్లో కూడా ఉపయోగిస్తే మీకు ఎలా ఉంటుందని చెప్పి మీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అడుగుతాను. కేవలం ఏంటంటే ఏదైతే అయ్యన్న పాత్రి గారికి ఉన్నది ఏంటంటే ఇక్కడ కేవలం ఆయనకున్నది ఆయనకు వచ్చిన వాటర్ సంబంధించి కేవలం మొత్తం ఆయనకు సంబంధించింది ఒక దాంట్లో ఒక 191లో 72 సెంట్లు ఉంది అయ్యన్న పాత్రి గారికి. అలాగే వీళ్ళకున్న వాటాలో 4 వాటాలకు సంబంధించి 68 సెంట్లు. ఏదైతే ఎకరా 40 సెంట్లు ఉందో ఎక్కడ కూడా ముట్టుకోలేదు. ఆయనకి సంబంధించింది కూడా ఎకరా 40 సెంట్లు అయ్యన్న పాత్రికి సంబంధించింది తోటంతా అలా వదిలేశారు. ఎల్ షేప్లో క్లియర్గా ఎల్ షేప్లో అలాగా వదిలేశారు మొత్తం అంతా కూడా. అయ్యన్న పత్రిక ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా దుర్వినియోగం కాలేదు. ఆయనకి సంబంధించిన వాటను పక్కన పెట్టి వీళ్ళకి కావాల్సింది మరి నరుకుతుంటే ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ 3 రోజులు అయింది. ఇక టాటలు 4 రోజుల నుంచి ఉన్నారు. పాపం వాళ్ళు ఏదో ఒక దాని మీద బతికే కార్యక్రమం వాళ్ళు అందరూ 4 రోజుల నుంచి కూడా టాటలను ఇక్కడే పెట్టారు. ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. కేవలం సిఐ రావతమ్మ గారికి చేసింది ఇదంతా కూడా. కేవలం ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇది ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈ పోలీస్ అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే సొంత భూమిలో చెట్లు నరుక్కుంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పెట్టారు కేసు. కేవలం పబ్లిక్లో నడి రోడ్డు మీద స్పీకర్ అయ్యన్న పదవి ఒక డప్పు కళాకారుడిని దౌడ మీద కొడితే అక్కడ ఇప్పుడు వచ్చి కేసు లేదు, ఏమీ లేదు. కేవలం సొంత భూములు కట్టిన వాళ్ళ ద్వారా కేసులు పెట్టి అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉందో, ఏ విధంగా ముఖ్యంగా ఈ సిఐ రావతమ్మ గారు ఏ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తారో మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు అంతా కూడా ఇది కోర్టులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మీద కంపల్సరీగా వాళ్ళ పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళ తోట నరుకున్నారు. ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చారు సన్యాసిపాత్రి గారు. ఈ తోట నరుకుంటుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి మరి అక్కడ ఉన్న ల్యాబ్ని కొట్టారని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వండి. ఈ సిఐ అది ఇది కూడా రిసీట్ తీసుకుందాం అంటే వీళ్ళు అందుకోవచ్చు. ఈ రసీదు తీసుకున్నారు కదా, ఈ 3 సంవత్సరాలు మేము అధికారులు అనుకున్నారు, ఏం చేయలేకపోవచ్చు. ఈ రసీదు చాలు మాకు. 3 సంవత్సరాల తర్వాత ఏదైతే మేము కంప్లైంట్ చేసామో అక్రమంగా మా తోట సొంతగా తోట దొరుకుతుంటే ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటా ఎట్టి పరిస్థితులు కూడా.
ఈ రోజు ఏదైతే సాంప్రదాయం మొదలెట్టారో అదే సాంప్రదాయం రేపు రాబోయే రోజుల్లో మీకు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎప్పటికైనా డిఎస్పీ గారు దీంట్లో కలుగు చేసుకొని ఏదైతే తప్పుడు కేసు పెట్టారో దాన్ని వెంటనే ఎంక్వైరీ చేయండి. సొంత భూములను చెట్లు నరుకున్న వాళ్ళ మీద మరి కేసులు తప్పించి వెంటనే అది ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి దయచేసి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు చేపడితే ముఖ్యంగా సిఐ రావతం గారి మీద ఆందోళన నియోజక స్థాయిలో ఆందోళన చేసే కార్యక్రమం, ముఖ్యంగా లేకపోతే జిల్లా స్థాయిలో కూడా వారిపై ఆందోళన చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.